నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్లు హైదరాబాద్ కలెక్టర్లోనే వేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ గెలవలేదు. దీంతో ఈసారి ఎలాగైనా సరే గెలవాలి అనే పంతంతో ఉంది అధికార పార్టీ. అటు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ప్రధాన పార్టీలు ఎవరికి వారే బలమైన అభ్యర్థులను బరిలోకి దింపే పనిలో ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోక్సభ స్థానానికి మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ దాఖలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. ఓటీవీ చంద్రశేఖర్. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ నామినేషన్లను స్వీకరిస్తారు. అయితే ఈ నెల 25వ తారీఖు నామినేషన్ల స్వీకరణ గడువు ఆఖరి తేదీ కాగా మార్చి 26న నామినేషన్ల స్క్రూటినీ, అదేవిధంగా మార్చి 28 సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ కూడా ఉంటుంది. అదే రోజు ఎవరెవరు బరిలో ఉన్నటువంటి అభ్యర్థులను ఈసీ అధికారికంగా కూడా ప్రకటిస్తుంది. ముఖ్యంగా మనం చూసిన ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఉన్నాం. ఇక్కడ సికింద్రాబాద్, అదేవిధంగా హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించిన నామినేషన్లన్నీ కూడా హైదరాబాద్ కలెక్టరేట్లోనే ఉంటుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంటరీ సంబంధించి జాయింట్ కలెక్టర్ ఇక్కడ రిటర్నింగ్ అధికారిగా ఉంటారు. అదేవిధంగా హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా ఉంటారు. అయితే ముఖ్యంగా మనం చూసినట్టయితే సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో 3 ప్రధాన పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా అటు బీజేపీ, టీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా పోటీ పడతాయి. ముఖ్యంగా చూసినట్టయితే గతంలో ఆ స్థానం నుంచి కేంద్ర మంత్రిగా దత్తాత్రేయ పనిచేశారు. అయితే ఈసారి ఇక్కడ త్రిముఖ పోటీ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు చూసుకున్నట్టయితే అక్కడ బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు ఇంతవరకు గెలిచాయి. టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పటివరకు అక్కడ జెండా ఎగరవేయని పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి ఖచ్చితంగా అక్కడ గులాబీ జెండా ఎగరేయాలనే ధీమాతో టీఆర్ఎస్ పార్టీ ఉన్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా లష్కర్పై జెండా ఎగరాలని భావిస్తోంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ పార్టీ సంబంధించి అక్కడ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ యాదవ్కు టికెట్ గ్యారంటీగా కూడా మనకు తెలుస్తుంది. ఇక బీజేపీ పార్టీ నుంచి చాలా మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దత్తాత్రేయ మళ్ళీ తనకు స్థానాన్ని కావాలని కోరుతున్నారు. అదేవిధంగా అక్కడి నుంచి కిషన్ రెడ్డి, అదేవిధంగా లక్ష్మణ్ పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురిలో మెజారిటీగా కిషన్ రెడ్డికి ఇక్కడి నుంచి వచ్చేటువంటి సీట్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సంబంధించి అంజన్ కుమార్ యాదవ్ బరిలో ఉంటారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక మరి హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి ఒకసారి మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మరోవైపు బీజేపీ ఒకసారి గెలిచింది. ఇక తర్వాత మాత్రం కంప్లీట్గా హైదరాబాద్ స్థానం నుంచి ఎంఐఎం పార్టీ గెలుస్తూ వస్తుంది. అయితే ఈసారి ఆ స్థానంలో బీజేపీ బలమైన అభ్యర్థిని బరిలోకి నిలపాలని కూడా భావిస్తుంది. అందుకోసం అయితే గోషామాల్ నుంచి ఎమ్మెల్యే ఉన్నటువంటి రాజా సింగ్ను అక్కడి నుంచి పోటీకి నిలపాలని యోచిస్తుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో అలయన్స్లో ఉన్న నేపథ్యంలో అక్కడ పోటీకి ఎప్పుడు కూడా నిలబెట్టిన పరిస్థితి లేదు. కాబట్టి ఈసారి టీఆర్ఎస్తో మిత్రపక్షంగా ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పోటీలో అభ్యర్థిని పెట్టాలని భావిస్తోంది. మొత్తంగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంఐఎం అత్యధిక స్థానాలు గెలిచింది. మరోవైపు గోషామాల్ స్థానం నుంచి బీజేపీ గెలిచిన పరిస్థితి. ఖచ్చితంగా అక్కడ మాత్రం కొంత ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ ఎంఐఎం పార్టీ ఒక విజయం నల్లేరు మీద నడికే అని మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అయితే ఈసారి మాత్రం బీజేపీ సమర్థులైనటువంటి క్యాండిడేట్ నిలబెట్టి అక్కడి నుంచి గట్టి పోటీ ఎంఐఎంకి ఇవ్వాలని చెప్పి భావిస్తుంది. ముఖ్యంగా సికింద్రాబాద్, అదేవిధంగా హైదరాబాద్ ఈ 2 స్థానాలు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నటువంటి ఇది మాత్రం చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఈ రోజు నుంచి పార్లమెంటు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ షురూ కావడంతో ఇక అభ్యర్థులు అన్ని పార్టీలు కూడా నేడు రేపు అభ్యర్థులను ప్రకటించడం అవకాశం ఉంది. అవకాశం తర్వాత వాళ్ళంతా కూడా ఏదో మంచి ముహూర్తాలు చూసుకొని నామినేషన్కు ఏర్పాట్లు చేసుకుంటే పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా సికింద్రాబాద్, హైదరాబాద్ సంబంధించి ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులు ఎవరారా అని చెప్పేసి కూడా పార్టీలో కూడా అన్ని పార్టీలు ఆసక్తి నెలకొన్న నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా మరికొద్ది 2-3 రోజుల్లోనే ఇక్కడ నామినేషన్లు వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు నరేష్తో చంద్రశేఖర్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.